తేడాగాడు అని చెప్పి పుట్టింటికి రాసి మరీ వెళ్ళిపోయావు కదా, ఆ బాధ నా గుండె కోత నీకు ఎలా తెలుస్తుంది అని దర్శన్ అనగానే, అసలు మీ గురించి చెడుగాల ఉత్తరం రాసింది నేను కాదండి అని శరణ్య అనగానే, నువ్వు పద్ధతిగా రాసి పెట్టిన ఉత్తరం తెల్లసరికి మారిపోయిందంటే నేనే కదా మార్చాలి, అదే కదా నీ ఇంటెన్షన్. భార్యగా ఎప్పటికీ ఇక్కడ ఇక్కడ స్థానం ఉండదు అని చెప్పి దర్శన్ హృదయం చూపిస్తూ ఆవేశంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకనైనా ఏమండి అని చెప్పి ఏడుస్తుంది కానీ దర్శన్ చాలా కోపం బయటకు వచ్చేస్తాడు. ఆనంద అదంతా వింటూ ఉంటుంది, ఇంకా అంతా గమనిస్తూ ఉంటుంది. ఆనంద్ ఎలాగంటే దర్శన్ శరణ్య కలపని చెప్పి ప్లాన్ వేస్తుంది. అనన్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. లీలావతి పిలిచి అనన్యకి ఆనందం మిమ్మల్ని వారం పాటు హనీమూన్ పంపించని చెప్పేసి ప్లాన్ వేస్తుంది అని చెప్పి అనన్యకి లీలావతి చెప్పగానే అనన్య ఏం మాట్లాడదు, ఇంకా టెన్షన్ పడుతుంది, పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది. అదంతా ఆనందం చూసి, ఏంటమ్మా పెద్ద కోళ్ళ, ఈ హనీమూన్ ట్రాప్ ఏంటో అర్థం కాక ఏంటి జుట్టు పీక్కుంటున్నావు అని చెప్పి ఆనందం నవ్వుతుంటుంది. అంటే దర్శన్ని కోడలు శరణ్యాన్ని కలపటానికి వేసిన ప్లానా అని చెప్పి అనన్య అంటూ, తిరుగురానా ఏంటి నేను మళ్ళీ వాళ్ళని విడతీయలేననుకుంటున్నారా అని అనన్య అనగానే, ఏంటి తిరిగి వస్తామని చెప్పి నువ్వు అనుకుంటున్నావా అని చెప్పి ఆనందం మాటలకి శరణ్య షాక్ అవుతూ ఉంటుంది.